కోనరావుపేట మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఇక సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం జిల్లా కార్మికుల పిలుపు. మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ఈ రోజు కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 16 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ నెల దేశవ్యాప్తంగా 16వ తారీఖు నాడు జరిగే సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యం లోపల వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలను ఎంచుకొని పెద్ద ఎత్తున సమ్మె నిరసన గ్రామీణ సడక్ బంధు కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చింది. కాబట్టి ఆ పిలుపులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న అన్ని మండలాల లోపల పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు ఇటు సిరిసిల్లకు సమీపాన ఉన్న మండలాల కార్మికులు ఇటు సిరిసిల్లకు రావాల్సిందిగా, అలాగే ఇటు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట తదితర మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మెలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా పెద్ద ఎత్తున కార్మికులు ఒక మధ్యాహ్న భోజన కార్మికులు అనేది కాకుండా అన్ని రంగాల నుంచి ఇటు గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఇట్లా వివిధ రంగాల నుంచి పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతోటి పెద్ద ఎత్తున తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కార్మికులు పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా రాబోయే రోజులు ఇప్పుడు ఇంకొక 4 రోజులైతే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఎంపీ ఎలక్షన్ అడ్డం పెట్టుకుని ఈ బీజేపీ కొద్దిగా మతతత్వ రాజకీయాలకు పూనుకుంటుంది. కాబట్టి దాన్ని ఎండగట్టే భాగంలో కూడా కార్మిక సంఘాలు కూడా ఏకం కావాలి. ఎందుకంటే ఈ దేశంలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఈ దేశంలో కూడా కేవలం వారి రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో, వర్గాల మధ్యలో, మతాల మధ్యలో అసమానతలు పెంచుతూ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కార్మిక సంఘాలు కూడా అప్రమత్తమై ఉండి మరి దేశ భవిష్యత్తు పూర్తిగా అన్యక్రాంతం అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కూడా బాధ్యత తీసుకొని కార్మికులు కూడా పెద్ద ఎత్తున రాజకీయ అవగాహన కూడా కలగాలి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ బీజేపీ చేస్తున్న కుటిల నాటకం నుంచి తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 93 సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16వ తారీఖు ఉదయం 10 గంటలకు వేములవాడ తిప్పాపురం బస్టాండ్కు రావాల్సిందిగా అన్ని రంగాల కార్మికులకు కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.